స్టార్ హీరో అరెస్ట్ అయ్యారు. హత్య కేసులో జైలుకెళ్లిన హీరో. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఛాలెంజింగ్ స్టార్ కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ సంచలనం రేపింది. రేణుకస్వామి హత్య కేసులో ఆయనను మైసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. అయితే హత్య కేసులో ఆరోపణలు రావడం, అలాగే వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చకచకా జరిగిపోయాయి. ఈ హత్య వెనుక పూర్వాపరాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే, హీరో దర్శన్ దాంపత్య జీవితం కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారింది. దర్శన్ కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. అయితే కొద్ది కాలంగా నటి పవిత్ర గౌడతో రిలేషన్షిప్ లో ఉన్నారు. దాంతో విజయలక్ష్మితో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది. పవిత్ర గౌడ కూతురు బర్త్డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారం గత కొంతకాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇక రేణుకస్వామి విషయానికి వస్తే, దర్శన్ కు వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దర్శన్ పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై రేణుకస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే పవిత్ర గౌడ అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రేణుకస్వామి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. రేణుకస్వామికి కామాక్షి పాల్వా స్టేషన్ పరిధిలోని ఓ షెడ్ లో హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్జి వద్ద గుర్తించారు. ఈ ఘటనపై కామాక్షి పాల్యా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ హత్య తర్వాత దర్శన్ అరెస్ట్ కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది. భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు నుంచి త్వరగా బయటపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.